నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. హిమాలయాలు ఈ ప్రాంతం దైవభూమి, ప్రశాంతతకు మారు పేరు. ఆ హిమాలయాల్లో ఉండే నందాదేవి పర్వతం దేశంలోని రెండో అతిపెద్ద పర్వతం. కానీ ఆ శిఖరం గర్భంలో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. అది 60 ఏళ్లుగా అక్కడే మంచు కింద కూరుకుపోయింది. అది గుడి కాదు, నిధి కాదు, ఓ న్యూక్లియర్ డివైస్. అవును, మీరు ఉన్నది నిజమే. అమెరికా గూఢచారి సంస్థ CIA, మన దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో కలిసి 1965లో ఒక సీక్రెట్ మిషన్ చేపట్టాయి. కానీ ఆ మిషన్ ఫెయిల్ అయింది. దాని ఫలితమే ఇప్పుడు ఆ పర్వతం పైన ఒక రేడియో ధార్మిక పరికరం తప్పిపోయింది. అసలు ఏంటి ఆ పరికరం? అది ఎక్కడ పెట్టారు? అది గంగా నదిలో కలిస్తే ఏమవుతుంది? 2021లో వచ్చిన చమోలీ వరదలకు దీనికి సంబంధం ఉందా? అసలు ఇప్పుడు ఈ విషయం ఎందుకు హాట్ టాపిక్గా మారింది? బీజేపీ నేత నిషికాంత్ వ్యాఖ్యలు ఎందుకు ఆందోళన రేకెత్తిస్తున్నాయి? ఓ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తగ్గని రియల్ స్టోరీ ఏంటి? మన గుండెల్లో దడ పుట్టించే ఆ మిస్టరీ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు కథ 1964లో మొదలవుతుంది. అప్పట్లో కోల్డ్ వార్ నడుస్తోంది. చైనా తన పారిశ్రామిక విధానంతో వేగంగా ఎదుగుతుంది. సడన్గా అక్టోబర్ 1964లో చైనా తన మొదటి అణుబాంబును పరీక్షించింది. ఇది అమెరికాకు పెద్ద షాక్. అమెరికా క్యాపిటలిస్ట్ దేశం, చైనా కమ్యూనిస్టు దేశం. సిద్ధాంతాలు వేరు కావడంతో సహజంగానే అనుమానాలు మొదలవుతాయి. అప్పటి సోవియట్ రష్యాతో కలిసి ఏకంగా అణు పరీక్షలు చేసిన చైనాపై నిఘా పెట్టాలని అగ్రరాజ్యం డిసైడ్ అయింది. అయితే చైనా అణు పరీక్షలను ఎప్పుడు ప్రయోగిస్తుందో తెలుసుకోవడానికి అమెరికా దగ్గర అప్పట్లో సరైన శాటిలైట్ టెక్నాలజీ లేదు. దీంతో అమెరికా CIA ఒక ప్లాన్ వేసింది. చైనా సరిహద్దుల్లో ఉన్న హిమాలయ శిఖరం మీద ఒక లిజనింగ్ డివైస్ పెట్టి చైనా రేడియో సిగ్నల్స్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చని ప్లాన్ వేసింది. దీనికి ఇండియాలోని నందాదేవి పర్వతాన్ని ఎంచుకుంది. ఎందుకంటే ఇది చాలా ఎత్తులో ఉంది, చైనాకు దగ్గరగా ఉంది. ఈ మిషన్ పేరు ఆపరేషన్ హ్యాట్. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అంత ఎత్తులో -డిగ్రీల చలిలో ఆ మిషన్ పనిచేయాలంటే సాధారణ బ్యాటరీ సరిపోవు. పోనీ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేద్దామన్నా కుదరదు. అందుకే ఓ న్యూక్లియర్ జనరేటర్ను వాడాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ రంగంలో దిగారు. ఆ దేశ నిఘా సంస్థ CIA కలిసి భారత ప్రధాని నెహ్రూతో ఆపరేషన్ హ్యాట్ గురించి రహస్యంగా చర్చలు చేశాడు. భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏమాత్రం ఆలోచించకుండా నెహ్రూ అమెరికా ప్రతిపాదనకు ఓకే చెప్పారు. నెహ్రూ మరణానంతరం ఈ ఆపరేషన్ హ్యాట్ కొనసాగింది. అప్పటి ఇందిరాగాంధీ సైతం దీనికి సహకరించారు. ఈ ఆపరేషన్ హ్యాట్లో కీలకం స్నాప్ 19C. ఇది అణు ఉత్పత్తి పరికరం. ఇది వాస్తవానికి బాంబు కాదు, కానీ బాంబు కంటే ప్రమాదకరమైంది. ఇందులో 7 ప్లూటోనియం క్యాప్సూల్స్ ఉన్నాయి. ఈ ప్లూటోనియం 238 రేడియో ధార్మికతను విడుదల చేస్తూ వేడిని పుట్టిస్తుంది. ఆ వేడి విద్యుత్గా మారుతుంది. ఇది దాదాపు 100 ఏళ్ల పాటు పనిచేయగలదు. కానీ ఈ రేడియేషన్ చాలా ప్రమాదకరమైంది. హీరోషిమా బాంబులో వాడిన మెటీరియల్లో సగం బరువు ఇందులోనే ఉంది. అనుకున్నట్టే 1965 అక్టోబర్లో మిషన్ మొదలైంది. ఈ టీం లీడ్ చేసింది లెజెండరీ ఇండియన్ క్లైంబర్ కెప్టెన్ MS కోహ్లీ. వీరితో పాటు కొంతమంది అమెరికన్ క్లైంబర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు దాదాపు 56 కిలోల బరువున్న ఆ న్యూక్లియర్ పరికరాన్ని మోసుకుంటూ నందాదేవి శిఖరం వైపు బయలుదేరారు. అంతా బాగానే ఉంది. శిఖరానికి ఇంకో 2000 అడుగుల దూరంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక భయంకరమైన మంచు తుపాను మొదలైంది. ముందుకు వెళ్తే అందరూ చనిపోతారు, వెనక్కి వెళ్తే మిషన్ ఫెయిల్ అవుతుంది. ఆ టైంలో ఏం చేయాలి? అందుకే కెప్టెన్ కోహ్లీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు అని. ఆ భారీ పరికరాన్ని ఎలాగూ వెనక్కి కిందికి తీసుకురాలేం. అందుకే క్యాంప్ 4 అనే చోట ఒక బండరాయి కింద ఆ న్యూక్లియర్ జనరేటర్ని భద్రంగా దాచిపెట్టి వెనక్కి వచ్చేశారు. తుఫాను తగ్గాక వచ్చి తీసుకెళ్లొచ్చు అనుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. 1966 వసంతకాలంలో ఆ టీం మళ్ళీ పైకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసిన వారి గుండె ఆగిపోయినంత పనైంది. వాళ్ళు దాచిన చోట ఆ పరికరం లేదు. ఆ శీతాకాలంలో జరిగిన భారీ హిమపాతం వల్ల ఆ బండరాయి ఆ న్యూక్లియర్ డివైస్తో సహా కొండ కిందకు జారిపోయింది. 1000 అడుగుల లోతులో ఎక్కడ మంచులో కూరుకుపోయిందో తెలియదు. ఈ వార్త తెలిసిన అమెరికా, ఇండియా ప్రభుత్వాలు హడలిపోయాయి.
ఎందుకంటే ఆ పరికరం పడిపోయిన చోటే రిషిగంగా నది పుడుతుంది. అది గంగా నదిలో కలుస్తుంది. ఒకవేళ ఆ ప్లూటోనియం క్యాప్సూల్స్ పగిలి ఆ రేడియేషన్ నీటిలో కలిస్తే కోట్లాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. వినడానికే భయంకరంగా ఉంది. పొరపాటున అదే జరిగితే రెండు ప్రభుత్వాలకు, ముఖ్యంగా అప్పటి ఇందిరాగాంధీ సర్కారుకు కాళ్ల కింద కొండ కదిలేంత పనైంది. వెంటనే ఆపరేషన్ రీడూప్లికేషన్ పేరుతో ఆ న్యూక్లియర్ జనరేటర్ కోసం వెతకడం ప్రారంభించారు. హెలికాప్టర్లు వాడారు, డిటెక్టర్లు వాడారు, కానీ దాని జాడ మాత్రం దొరకలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచారు. 1978లో అమెరికా మ్యాగజైన్ అవుట్ సైడ్ ఈ కథనాన్ని బయట పెట్టే వరకు ఇది ఎవ్వరికీ తెలియదు. గత కొన్నేళ్లుగా అమెరికా, భారత్ సెర్చ్ బృందాలు ఈ పరికరం కోసం గాలిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అది ఏమైందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ పరికరం హార్డ్వేర్ను భారత బృందం గుర్తించి స్వాధీనం చేసుకుందనే ప్రచారం ఉంది. కానీ ఇప్పటికీ నందాదేవి శిఖరంపై అది మంచులో కూరుకొనిపోయి ఉంటుందనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఆ పరికరం ఇప్పుడు ఎక్కడ ఉంది? 1978లో భారత్ అటామిక్ ఎనర్జీ కమిషన్ దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇచ్చింది. స్థానిక నదీ జలాల్లో ప్లూటోనియం కలిసినట్టు ఆనవాళ్లు లేవని అందులో పేర్కొంది. కానీ ఆ పరికరం ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని మాత్రం ఆ నివేదికలో ప్రస్తావించలేదు. శాస్త్రవేత్తల ప్రకారం అది ఇంకా అక్కడ మంచు కిందే ఎక్కడో ఉంది. ప్లూటోనియం 238 జీవితకాలం చాలా ఎక్కువ. అది ఇంకా వేడిని పుట్టిస్తూనే ఉంటుంది. 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో రిషిగంగా నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి. ఒక మంచు కొండ పగిలిపోవడం వల్లే ఈ వరద వచ్చిందని చెప్పారు. కానీ స్థానిక ప్రజలు మాత్రం ఆ న్యూక్లియర్ పరికరం వేడి వల్లే ఆ మంచు కరిగిందని, అందుకే విపత్తు వచ్చిందని అనుమానిస్తున్నారు. అయితే సైంటిస్టులు మాత్రం ఈ వాదనను ఖండించారు. అది కేవలం గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగిన విపత్తు అని చెప్పారు. కానీ ఆ పరికరం ఇంకా దొరక్కపోవడం వల్ల ఆ భయాలు అలాగే వెంటాడుతున్నాయి. అందుకే నందాదేవి ప్రాంతాన్ని ప్రభుత్వం నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది. అక్కడ సామాన్యులకు ప్రవేశం లేదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు హాట్ టాపిక్గా మారింది? మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీపై బీజేపీ నేత నిషికాంత్ దూబే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నందాదేవి పర్వతంపై ఈ స్నాప్ 19C అమర్చేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చిందే అప్పటి కాంగ్రెస్ ప్రధానులంటూ ఆరోపించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. కొన్ని నెలల క్రితం కూడా దూబే ఇదే విషయంపై కాంగ్రెస్ను విమర్శించారు. నందాదేవి పర్వతంపై కనిపించకుండా పోయిన అమెరికా అణు పరికరానికి ఉత్తర భారతంలో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు ముడిపెడుతూ విమర్శలు చేశారు. నెహ్రూ, ఇందిరతో పాటు రాహుల్ విదేశీ శక్తులకు లొంగిపోయి దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారనేది ఈ విమర్శల సారాంశం. ఆనాడు కాంగ్రెస్ ప్రధానులు చేసిన చర్యలు పర్యావరణంతో పాటు రైతులు, భావితరాలను ప్రమాదంలో పడేశాయన్నారు. ఇది కాంగ్రెస్ని టార్గెట్ చేసే పొలిటికల్ వ్యూహం కావచ్చు. రాజకీయంగా ఇప్పుడు తెరపైకి తెస్తే కాంగ్రెస్ను ఇరుకును పెట్టే గేమ్ కావచ్చు. కానీ ఆ సమయంలో అమెరికాకు కాంగ్రెస్ తలొగ్గి ఇలాంటి పెద్ద తప్పిదమే చేసిందా? గంగా నది ఒడ్డున నివసిస్తున్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇదే కారణమా? హిమనీనదాలు కరగడానికి, క్లౌడ్ బర్స్ట్, ఇళ్లలో పగుళ్లకు ఇదే కారణమా? ఇదే అనుమానం ఇప్పుడు తలెత్తుతోంది. 1978లో పార్లమెంట్లో ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మొరార్జీ సైతం అంగీకరించారు. అమెరికా చట్టసభ సభ్యులు తమ ప్రభుత్వానికి రాసిన లేఖను ప్రస్తావించారు. టైమ్స్ సైతం ఇటీవల ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ పరికరం నుంచి వెలువడే రేడియో ధార్మికత గురించి ఆ లేఖలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే నిజమైతే ప్లూటోనియంతో నడిచే ఆ నిఘా పరికరం మిస్ అయినట్లే లెక్క. మనిషి ప్రకృతిని జయించాలని చూసిన ప్రతిసారి ప్రకృతి ఇలాంటి గుణపాఠం చెప్తూనే ఉంది. 60 ఏళ్ళు గడిచాయి, కానీ ఆ రేడియో ధార్మిక పరికరం హిమాలయాల గుండెల్లో ఒక టైం బాంబు లాగా ఇంకా దాగి ఉంది. అది ఎప్పటికీ బయట పడకపోవచ్చు, లేదా ఎప్పుడైనా విపత్తుకు దారితీయచ్చు. తమ రాజకీయాల కోసం నేతలు ఏకంగా దేశాన్ని, కోట్ల మంది ప్రాణాలను పణంగా పెట్టడం కరెక్టేనా? దీనిపై మీరేమంటారు? ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో మళ్ళీ ఆ పరికరం కోసం వెతకాలా, లేదా దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేయడం మంచిదా?
ఆ స్నాప్ 19C పరికరం వల్ల హిమనీనదాలు కరుగుతున్నాయా? క్లౌడ్ బరస్ట్కు అదే కారణమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.